పంచాయతీ వెంటనే అందించాలి, గ్రామ పంచాయతీ వెంటనే అందించాలి, రెవెన్యూ గ్రామ పంచాయతీ ఐటీడీఎఫ్ఓ గారు వెంటనే అందించాలి, రెవెన్యూ ఐటీడీఎఫ్ గ్రామ పంచాయతీ ఎంఆర్ఓ గారు వెంటనే అందించాలి, ఐటీడీఎఫ్ఓ గ్రామ పంచాయతీ ఎంఆర్ఓ గారు వెంటనే అక్రమ కట్టడాలను వెంటనే ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఈ పాత మార్కెట్ గ్రౌండ్ దగ్గర ఆటో స్టాండ్ లో ఫుట్పాత్ మీద అక్రమంగా రేకులు వేసి షెడ్ వేసి కట్టిన కంప్లైంట్ పెట్టిన పిఓ గారికి ఇచ్చాము, ఎస్ఐ గారికి ఇచ్చాము, సబ్ కలెక్టర్ గారికి ఇచ్చాము, ఈఓ గారికి కూడా ఇచ్చాము. అది ఎందుకు తీయట్లేదో మాకు అర్థం కావట్లేదు. మా ఆటో యూనియన్ తరఫున మేము అది డిమాండ్ చేస్తా ఉన్నాం. అది తీయకపోతే ప్రైవేట్ కేసు కూడా వేసి దాన్ని తీపియడానికి సిద్ధపడుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆటో యూనియన్ సంబంధించినటువంటి గ్రౌండ్ దగ్గర ఉన్నటువంటి ఆటో అడ్డాన్ని లేపేయడం కోసం, ఆటో యూనియన్ సంబంధించినటువంటి కార్మికుల్ని రోడ్లు పడేయడం కోసం అక్కడ ఉన్నటువంటి నిర్వహణ చేసినటువంటి ఫుట్పాత్ని ఆక్రమించి ఆ ఫుట్పాత్లో షాపుని నిర్మించుకోవాల్సినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కులం పేరుతోని, అట్లాగే ఆర్థిక సంబంధించినటువంటి సౌలభ్యాలు, అధికారులతో సౌలభ్యాలు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేతో రికమెండేషన్ చేయించుకొని గ్రామ పంచాయతీ ఈఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా వెళ్ళి పక్కన ఉన్నటువంటి టాయిలెట్స్ సంబంధించినటువంటి దాంట్లో నుంచి కరెంటుని తీసుకొని వెళ్ళి వాళ్ళు సెట్ చేసుకుంటే వాళ్ళకి సహకరించే పరిస్థితికి ఈరోజు దిగజారిన పరిస్థితి ఈరోజు గ్రామ పంచాయతీ ఈవో చేస్తున్నటువంటి పరిస్థితి. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి ఆటో యూనియన్ వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఈ రోజు వచ్చినటువంటి అడ్డా కాదు, అది గత 50 ఏళ్ల నుంచి వాళ్ళు జీవనం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రౌండ్ మొత్తం కూడా జూనియర్ కళాశాల సంబంధించినటువంటి గ్రౌండ్, అక్కడ నిర్మాణం సంబంధించిన దాంట్లో ప్రిన్సిపల్ కూడా కంప్లైంట్ చేశాం. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ నాయకత్వం కూడా, అట్లాగే గ్రామ పంచాయతీ ఓకి, అట్లాగే సంబంధించినటువంటి ఐటీడీఎఫ్ఓ గారికి, ఎంఆర్ఓ గారికి, పోలీస్ అధికారులకు కూడా చెప్పినప్పుడు కూడా ఆ షెడ్ని మాత్రం తీసే పరిస్థితి లేదు. రెండోది, గ్రామ పంచాయతీ ఈఓ గారికి సూటిగా సిపిఎంఎల్ మాస్ ల్యాండ్ పార్టీ ఒక సూటిగా ప్రశ్నిస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్ లో ఉన్నటువంటి ప్రతి షాప్ ఏదైతుందో మీరు వెళ్ళి బెదిరిస్తా ఉన్నారు, సాయంత్రానికి వెళ్ళి మీరు మాట్లాడుకొని దాన్ని మాత్రం సద్దు పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి అక్కడ ఒక గుడ్డివారైనా సరే, పేదవాళ్ళైనా సరే అక్కడ ఖాళీ చేయించి అక్కడ ఒక టాయిలెట్స్ కట్టారు, పబ్లిక్ కోసం కట్టారని చెప్తున్నారు. కానీ ఇక్కడ పక్కనే టాయిలెట్స్ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి దాన్ని కబ్జా చేస్తా ఉంటే దానికి సహకరించుకోకుండా, దాన్ని తీయకోకుండా సహకరిస్తూ వాళ్ళకి సెట్ చేసుకోవడానికి మీరు సహకరిస్తా ఉన్నారు. కాబట్టి నువ్వు పేద ప్రజల పక్షాన ఉన్నారా, లేదనుకుంటే మీరు ఆర్థిక సంబంధించినటువంటి సౌలభ్యాలు పెట్టుకొని ముందుకు కొనసాగుతున్నారా? కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఈవో గారు స్పందించాలి, సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆటో యూనియన్ సంబంధించిన వాళ్ళు కార్మికులు ఎవరుతున్నారో రోజువారీ ఆటో తోలుకుంటుంటే అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒక పక్క ఫ్రీ బస్ సంబంధించిన దాంట్లో ఎఫెక్ట్ పడతా ఉంది. కనీసం ఎక్కడ ఉండాలో ఎక్కడ లేకుండా పోవాలనే దాంట్లో కూడా అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి దీని మీద మొత్తం మీద కూడా ముఖ్యంగా పోలీసు వారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే వీళ్ళు రోడ్ల మీదకి వెళ్ళిన తర్వాత ప్యాసింజర్లు ఎక్కడ ఎక్కించుకోవాలనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినదిగా అవసరం ఉంది. కాబట్టి మీరు ఎక్కడి నుంచి ఒత్తిడి వచ్చినా సరే ఎమ్మెల్యే గారు దీని మీద స్పందించాలి, ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ స్పందించాలి, సిఏ గారు స్పందించాలి, టాపిక్ సంబంధించినటువంటి పోలీస్ అధికారులు స్పందించాలి, ఐటీడీఎఫ్ పిఓ గారు స్పందించాలి. కాబట్టి ఎవరు స్పందించుకుంటుంటే రానున్న రోజులలో ఆటోకి సంబంధించినటువంటి యూనియన్లు మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా జేఏసీ ఒకటే కాకుండా అన్ని పొలిటికల్ పార్టీలని, రాజకీయ పార్టీలని, సంఘాలని ఐక్యం చేసి ఖచ్చితంగా బంద్కు పిలుపునిస్తాం. దాంతోపాటు ఆ షెడ్డు ఏదైతుందో పేద ప్రజలు బతకడం కోసం వేసుకున్న దాన్ని కూడా మేము తప్పు పట్టట్లేదు. కాబట్టి అక్రమంగా ఆక్రమించుకొని చేసుకున్నాడు. కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి 3 సంవత్సరాల షాపులు వాళ్ళే ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఆలోచన చేయాల్సినంత అవసరం ఉంది. కాబట్టి మీరు ఇదే పద్ధతిలో కొనసాగితే మాత్రం ఫుట్పాత్ లో మొత్తం మీద అన్ని షాపులు మొత్తం కూడా తొలగించాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్ ల్యాండ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. కాబట్టి ఆ పద్ధతిలో మీరు చేయకుంటుంటే రానున్న రోజులలో జరిగే పరిణామాలు మొత్తం కూడా మీరే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి జేఏసీ సంబంధించినటువంటి నాయకత్వం ఈ రోజు పిలుపునిచ్చలో భాగంగా ఈ రోజు ఐటీడీ సంబంధించినటువంటి పిఓ కూడా కలుస్తాము, దాంతోపాటు గ్రామ పంచాయతీ ఈవోని కూడా కలుస్తాము. ఇదంతా నోడల్ ఆఫీసర్ తో కూడా మనం మాట్లాడడం జరిగింది. సంబంధించిన కాలేజీ పక్కన ఉన్నటువంటి ఈ గ్రౌండ్ ఏదైతుందో ఈ గ్రౌండ్ సంబంధించినటువంటి వారు మొత్తం కూడా వాళ్ళదే ఆధీనంలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా మేము అధికారులకు లెటర్ పెడతామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఉన్నట్టు ప్రభుత్వ అధికారులు, అట్లాగే సంబంధించిన రాజకీయ పార్టీలు, సంఘాలు, అట్లాగే జేఏసీ మొత్తాన్ని కూడా కలుపుకొని పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం.
ఆటో కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరము వచ్చినటువంటి పరిస్థితి. ఈ ఆటో యూనియన్ గౌతమి అడ్డా ఎప్పటి నుంచో ఉన్నది, కానీ దాని పరిసర ప్రాంతాల నుంచి చింతూరు వరకు, సట్టి వరకు ప్రయాణికులని తీసుకెళ్లేటువంటి పేద ఆటో కార్మికులు ఎన్నో కష్టాలు కోర్చి కిస్తీలు కట్టలేక నానా ఇబ్బందులు పడే పరిస్థితి చూశాను. నేను ఇప్పుడు ప్రజెంట్ మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. గతంలో ఆటో వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ స్టేట్ సెక్రటరీగా పనిచేశాను. కానీ ఇవాళ ఈఓ గారు కానీ, సబ్ కలెక్టర్ గారు కానీ, ఈఓ గారు కానీ వీళ్ళందరికీ తోటి ఆటో కార్మికులు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ ఈ రోజున అక్కడ వాళ్ళ ఆటోలు పెట్టుకునే పరిస్థితి లేదు. కానీ ఈఓ గారికి చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అక్కడ సులభ్ కాంప్లెక్స్ కట్టి ఆ కాంప్లెక్స్ తర్వాత వాళ్ళు అర్ధరాత్రి పూట వాళ్ళు షెడ్లు వేసుకుంటా ఉంటే ఆ షెడ్లని పీకిస్తా అని చెప్పి ఈఓ గారు ఎట్టి పరిస్థితిలో కూడా ఆ షెడ్ల జోలికి రాకుండా, పైగా మీ మీద కేసులు పెడతామని చెప్పి అక్కడ పెట్టిన యాజమాన్యం బెదిరిస్తూ ఉంటే వీరికి పేద ఆటో డ్రైవర్లకి సహాయ సహకారాలు అందించకుండా ఈఓ గారు నిమ్మక నీరెత్తినట్లు ఉన్నారు. కానీ ఈ సమస్య మీద వీళ్ళు ఎన్నోసార్లు చెప్పినా కూడా వీరిని పట్టించుకోవట్లేదు. అంటే గత 40-50 సంవత్సరాల నుంచి ఉన్న ఆటో కార్మికులు ఎంతోమంది అక్కడ చనిపోయిన వ్యక్తులు ఉన్నారు, పిల్లలు వచ్చారు, వాళ్ళ తండ్రులు ఉన్నారు, వాళ్ళు బతికే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి మీద దీని మీద స్పందించకుండా, ఆ షెడ్డుని పీకకుండా, ఆటోలు పెట్టుకునే అవకాశం ఇవ్వకుండా చేయటటువంటి చాలా ఘోరమైన విషయము. దీని మీద ఇచ్చినటువంటి అడ్డా కాదది. గత 40-50 సంవత్సరాల క్రితమే అధికారులు ఇచ్చినటువంటి ఆటో యూనియన్ అడ్డా. కానీ ఆ ఫుట్పాత్ని ఆక్రమించుకొని ఆ ఫుట్పాత్ ముందు బ్రతికే పేద ఆటో కార్మికుల్ని వారిని ఇంత హింసలకు గురి చేస్తున్నారు. దాని వైపు నుంచి ఎన్ని ఆందోళనకే సిద్ధమని చెప్పి మాల సంక్షేమ సంఘం నుంచి, మా రాష్ట్ర కమిటీ నుంచి ఈ ఆటో సోదరులకి ఎంత దూరమైన ఎన్ని సమస్యలున్నా, ఏ ఇబ్బంది ఉన్నా వారు వెన్నంటి ఉండి ఈ పోరాటం చేస్తామని, దీనిపైన డిఎల్పిఓ కానీ, డిపిఓ కానీ, ఈఓ కానీ స్పందించాలా. కానీ ఈఓ గారు నిమ్మక నీరెత్తినట్టుండి నాకు వచ్చిన సమాచారం ప్రకారము ఈఓ గారు కనీసం అవి తీపియట్లేదు, పేదవాళ్ళని పట్టించుకోవట్లేదు. కానీ ఫుట్పాత్లో ఉన్నటువంటి ఫుట్పాత్లు మొత్తం ఆక్రమించినటువంటి వారి పట్ల ఆయన ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీనిపైన జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ లేకపోతే ఎస్పీ గారు కానీ స్పందించి ఈ పేద కార్మికులకి సాయం చేయాలి. చేయని పక్షంలో వీరి తరపు నుంచి మాల సంక్షేమ సంఘం తరపు నుంచి నిరహార్దీక్ష చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను. నమస్కారం, నా పేరు సాధనపల్లి సతీష్. అఖిల భారత యువజన సమైక్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. ఇటీవల కాలంలో మన భద్రాచలం పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలని ఆనుకొని మున్సిపాలిటీ వారు ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి టాయిలెట్స్ సంబంధించినటువంటి కట్టడం జరిగింది. ఆ పాత మార్కెట్ వద్ద సుమారు చింతూరు, కోనవరం, ఈఆర్పురం, భద్రాచలం పట్టణం అనేక ప్రాంతాలకు పాత మార్కెట్ నుంచి భద్రాచలానికి కూరగాయలకు కానీ, సరుకులకు కానీ, నిత్యావసర సరుకులకు ప్రజలందరూ వస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటువంటి ఆ ఫుట్పాత్ ఏదైతే మరి బాత్రూమ్స్ అవి టాయిలెట్స్ నిర్మాణం చేశారో ఆ యొక్క ట్యాంకుని మరి కొంతమంది, అంటే ఇక్కడ మేము ఎవరం కూడా జేఏసీ ఆటో యూనియన్కు మద్దతు వచ్చినటువంటి మేము ప్రజలు బతుకు తెరికి ఉన్నటువంటి దానికి ఎక్కడ కూడా మేము ఇబ్బందికరంగా మేము మాట్లాడడం లేదు. దయచేసి గత 50 సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ పక్కన పాత మార్కెట్ నందు గౌతమి ఆటో యూనియన్ అడ్డాని నిలుపుకొని దాదాపు 180 మంది ఆటో వర్కర్స్, డ్రైవర్లు అందరూ కూడా వారి యొక్క కుటుంబాల జీవనం కొనసాగిస్తున్నారు. అక్కడ ఇటీవల కాలంలో మరి గ్రామ పంచాయతీ వారు సంబంధించి మరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా ఒక 50 సంవత్సరాలకు ఉన్నటువంటి ముసలి కుటుంబాన్ని ఖాళీ చేయించి మరి ప్రజల సౌకర్యార్థం కోసం, మీ అభివృద్ధి కోసం అని చెప్పేసి టాయిలెట్స్ నిర్మించారు. ఇక్కడ చూస్తే పాత మార్కెట్లో ప్రజల సౌకర్యార్థం కోసం టాయిలెట్స్ నిర్మించామని చెప్పి దాన్ని అధికారులు మరి ఈ రోజున జేఏసీ వారు, పీఓకి కానివ్వండి, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా పోలీసు వారికి అందరికీ జేఏసీ వారు, ఆటో వారు విన్నవించుకొని ఆ యొక్క ఫుట్పాత్ ఆక్రమణ ఏదైతే ఉందో ఆ యొక్క ట్యాంకును మరి సెప్టిక్ ట్యాంకును మరి ఆక్రమించేసి షెడ్లు వేయటం, అంటే నిర్మాణాలు చేపట్టేంత ప్రభుత్వ భూములను, ప్రభుత్వంగా ఉన్నటువంటి ఆస్తులను మరి ఆక్రమించేసి వ్యాపారాలు చేయించడం అనేటువంటిది అది సరైనటువంటి పద్ధతి కాదు.
సమాజంలో అందరూ బ్రతకాలి, అందరూ జీవించాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఫుట్పాత్ల మీద అత్యంత భయంకరంగా వాటిని బిల్డింగులు కట్టి రెంట్లకు ఇచ్చినా కానీ స్పందించినటువంటి ఆవశ్యకత ఈ భద్రాచలం పట్టణంలో ఏర్పడింది. దాన్ని అఖిల భారత యువజన సమైక్యగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఏదైతే ప్రజలు బ్రతుకుదెరి కోసం ఫుట్పాత్ల మీద మరి బండ్లు పెట్టుకొని ఉదయం పెట్టి సాయంత్రం తీసుకెళ్లేటువంటి పద్ధతి ఉండాలి. కానీ ఈ రోజు భద్రాచలం పట్టణంలో కాలువలను ఆక్రమించేసి పెద్ద పెద్ద వాళ్ళు బిల్డింగులు కట్టేసేసి వ్యాపారాలు చేస్తా ఉన్నారు. సామాన్యుడు మాత్రం ఒక ఆటో డ్రైవరు అక్కడ 50 సంవత్సరాలుగా ఉంటున్నటువంటి అడ్డాన్ని తీసేసే దానికోసం కొంతమంది వ్యక్తులు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ అటువంటి పేరు చెప్పి ఎకరలేని విధంగా ఈ భద్రాచలం ప్రాంతంలో అటువంటి ఆ విధానాల్ని మేము పూర్తిగా అఖిల భారత యువజన సమైక్యగా వ్యతిరేకిస్తూ ఏదైతే సెప్టిక్ ట్యాంక్ ని ఆక్రమించారో దాన్ని తక్షణమే అధికారులు కనుక ఆ యొక్క తీసివేసి అవసరమైన ప్రజలకు ఆటంకం లేకుండా ఒక బస్టాండ్ నిర్మించాలనేది మేము యువజన సమైక్యగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు పూనెం ప్రదీప్ కుమార్, మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. భద్రాచలం పట్టణంలో గత కొంతకాలంగా గౌతమి ఆటో అడ్డాకి సంబంధించిన అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ ఫుట్పాత్ మీద కొంతమంది వ్యక్తులు అనధికారికంగా అక్రమ నిర్మాణం చేపట్టారు. దాన్ని తొలగించాలని వీళ్ళు అనేక విధాలుగా పోరాటం చేస్తున్నారు. దానిలో భాగంగా అనేక మందికి రిప్రజెంటేషన్లు ఇవ్వడం కూడా జరిగింది. అయినా ఏ ఒక్క అధికారి పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం. దీనికి అలాగే ఆటో వాళ్ళకి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు నిరుద్యోగ భృతి కింద ఫ్రీ బస్సు ఇచ్చాము అని చెప్పే కార్యక్రమంలో భాగంగా 12,500 రూపాయలు ప్రతి నెల ఆటో కార్మికులకు ఇస్తానన్నారు. అది ఇప్పటిదాకా ఎటుపోయిందో తెలియదు, ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు భద్రాచలం పట్టణంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే ఆటో కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి, తప్పకుండా వారి ఆరోగ్య బాగోగులు తప్పనిసరిగా చూడాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలి. వీళ్ళకి సంబంధించి ఈ మధ్యకాలంలో గత కొంతమంది ఆటో వాళ్ళు చెప్పడం జరిగింది మిత్రులు. పోలీసులు కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళని అనేక విధాలుగా వేధిస్తున్నారని చెప్తున్నారు. ఆ విధంగా ఏదైనా ఉంటే తక్షణమే అధికారులు కూడా దాన్ని చొరవ తీసుకొని అటువంటి వేధింపులు ఎటువంటి లేకుండా ఆటో వాళ్ళకి ఈ రోడ్డు మీద ఆపిన చలానాలు పోలీస్ కేసులు రాయడం జరుగుతూ ఉందని చెప్తున్నారు. తక్షణమే అటువంటి కార్యక్రమాలను ఉపసంహరించుకోవాలి. వీళ్ళకు ఉన్నటువంటి ప్రతి సమస్యను తీర్చాలని అలాగే పిఓ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళారు. ఇవాళ కూడా ఈఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. తక్షణమే ఆ ఫుట్పాత్ ఎక్కడైతే ఏమైతే ఉన్నదో దాన్ని క్లియర్ చేసి అక్కడ ఒక బస్ షెల్టర్ పూర్తి స్థాయిలో నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ పాత బస్ షెల్టర్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కాంపౌండ్ లో ఉంది. ఆ హాస్పిటల్ కాంపౌండ్ లో ఉన్నటువంటి బస్ షెల్టర్ పేరుకే బస్ షెల్టర్ కానీ దాంట్లో వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు, ఎవరు పట్టించుకున్నది లేదు. అటువంటి బస్ షెల్టర్ ని అక్కడ నిర్మించినట్లయితే ఆ మార్కెట్ నుంచి వచ్చే వాళ్ళకి ఈ కూనవరం, చింతూరు, విఆర్పురం ఇటు వెళ్లే ప్రయాణికులకి సౌలభ్యంగా ఉంటుంది. ఆటో కార్మికులు ఒక వ్యక్తి గురించి అక్కడ ఆలోచిస్తున్నారు, అది సమంజసం కాదు. ఇక్కడ వందలాది కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై అధికారులు తక్షణమే ఆలోచించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.